శ్రీను నువ్వు? నేనేరా శ్రీనివాసరావునే. శ్రీను చచ్చిపోలేదురా, బతికే ఉన్నాను. అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఏమిటి? బాగున్నావమ్మా? కూర్చో కూర్చో. ఏమిటి కన్ఫ్యూజన్ రా? అసలు ఏం జరిగింది? ఏం లేదురా, ఆ రోజు నువ్వు ఊటీలో కోయంబత్తూరులో పని చూసుకుని నేను రాత్రి ఇంటికి చేరతాను, నువ్వు వెళ్ళిపోయావా? అవును. నేను ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఒక గంటకి ఎదురుకుండా అలా లోయలో పడిపోయిన నాకు 4-5 రోజులు స్పృహ రాలేదురా. తెలివచ్చి చూసేసరికి కోయగూడలో ఉన్నాను. పాపం వాళ్లే సేవలు చేసి చచ్చిపోవాల్సి నన్ను బతికిచ్చారు. కోలుకుని ఇంటికి ఫోన్ చేశాను, ఎవరు ఫోన్ ఎత్తలేదురా. ఏమందో ఏమని భయపడి నీ దగ్గరికి వచ్చేసాను. రే, కొడుకు కోడలు కలిసే ఉన్నారు కదా. నువ్వు చనిపోయావన్న వార్త వాళ్ళని కుదిపేసింది. ఇంటికి పెద్ద దిక్కుపోయాడని, రాజా ఒంటరి వాడైపోయాడన్న సానుభూతితో ఆ అమ్మాయి మనసు మార్చుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయంగా ఉంది. ముందు నువ్వు బతుకున్నావన్న విషయం వాళ్ళిద్దరు తెలియాలి. పదా. వద్దురా, నా రాజా గురించి నాకు బాగా తెలుసు. తండ్రి చాటు బిడ్డ, బాధ్యత లేకుండా పెరిగాడు. సంపాదించి కూడబెట్టే తండ్రులు ఉన్నంత వరకు కొడుకులు బాగుపడరా. వాడికి జీవితం అంటే ఏమిటో, భార్య విలువేమిటో తెలియాలి. ఇప్పుడు నేను బతుకున్నానని తెలిస్తే వాళ్ళు మార్పు రాదురా. అందుకేనేమో భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు. కొంతకాలం నన్ను ఇలాగే ఉండిపోనివ్వండి. ఈలోగా వాళ్ళిద్దరి మధ్య పంతాలు పట్టింపులు పోయి పాలు నీళ్ళలాగా కలిసిపోయిన తర్వాత నేనే బయటపడతాను. అంతవరకు ఈ నిజాన్ని మీ కడుపులోనే దాచుకోండి. ఏమ్మా? అమ్మగారు, ఏమిటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళవలసిన చోటుకి. ఎన్నాళ్ళు ఈ ఇంటి కోడలుగా తల్లో నాలుకలా మెలిగారు. బాధ్యతగా పెద్దయ్య గారి కార్యాలన్నీ గొప్పగా చేయించారు. మీరిక్కడే ఉండిపోతారని మేమంతా అనుకున్నామమ్మా. ఎవరికి స్వాగతం చెప్పడానికి మళ్ళీ నేను ఇంటికొచ్చాను. ఆ పెద్ద మనిషి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. ఇక నేను ఎవరి కోసం ఎందుకోసం ఇంట్లో ఉండాలి? బాధ్యతలన్నీ తీరిపోయాక మనిషి ఎవరికి బరువు కాకూడదు రామయ్య. అంత మాట అనకండమ్మా. ఈ సంసారం మీది, ఇల్లు మీది. తప్పు రామయ్య, ఇది నాకు అద్దె ఇల్లు. వద్దు అన్నాక అద్దె ఇంట్లో ఎవరూ ఉండకూడదు.